మొదటిగా మీ అందరికీ క్రీస్తునామ వందనాలు తెలియజేస్తామండి. బైబిల్ గురించి చాలామందికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవగాహన చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక పుస్తకాన్ని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాన్ని ఒక విధానంలో చదవాలంటే, అది చదివినప్పుడు అర్థం కావాలంటే ఆ గ్రంథకర్త ఎలా రాశాడో, ఏం ఉద్దేశించి రాశాడో ఆ యొక్క విధానాలు అనేవి మనకు అర్థమైతే, ఆ విధానం మనకు తెలిస్తే అప్పుడు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆదికాండం ఉంది. ఆదికాండం మనకి చదివినప్పుడు అర్థం కావాలంటే ఆదికాండము ఏం ఉద్దేశించి రాశాడు అనే విషయాలు మనకు అర్థం కావాలి. సపోజ్ చెప్పాలంటే ఆదికాండము మోషే రాశాడు. అయితే ఆదికాండము మోషే రాస్తే ఆదికాండము ప్రారంభ గ్రంథము మరియు ప్రవచన గ్రంథము. ప్రారంభ గ్రంథము, ప్రవచన గ్రంథము. ఆదికాండంలో ప్రతిదీ ప్రారంభించడం జరుగుతుంది, ఇంకొకటి ప్రవచించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాలని అర్థం చేసుకొని ఈ యొక్క గ్రంథాలని చదివితే దాంట్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి దేవుని గురించి ప్రజలకి సరి అయిన అవగాహన లేక యెహోవా దేవుడు అని, యేసుక్రీస్తు దేవుడని, పరిశుద్ధాత్ముడి దేవుడని, లేదా పాత నిబంధనలో యెహోవా దేవుడుగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యెహోవాయే, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రూపం ఎత్తాడు, మరలా యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడయ్యి పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఇంకొక రూపం ఎత్తాడు అని బోధ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది బైబిల్లో నుంచి ఉన్న బోధ, లేకపోతే తనంతట తాను ఊహించుకొని చెబుతున్న బోధ, లేక బైబిల్లో ఉన్న విధానాన్ని అనగా అంటే ఇప్పుడు బైబిల్ని చదివి అది అర్థం కాక తను ఏదో ఊహించుకొని అక్కడ అక్షరార్థంగా ఉన్నట్టుగా తీసుకొని తను మాట్లాడుతున్నాడా అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు త్రియేకమై ఉన్నారా లేక ముగ్గురు విడివిడిగా ఉన్నారా అనేది బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు అనేది కాకుండా మనం బైబిల్ మనకేం చెప్తుందో ఒకసారి ఆలోచించాం. కాబట్టి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలికలు చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు ఒక్కడే అయితే, యెహోవా ఒక్కడే అయితే, యెహోవా యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడైతే, ఈ 3 రూపాయలు కలిగిన వ్యక్తి ఒక్కడే అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఈ పదం మాట్లాడినప్పటికీ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ పదం మాట్లాడినప్పటికీ సృష్టి ప్రారంభం జరగలేదు. దీని గురించి డిస్కషన్ చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు నేను ఒక్కరిని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఒక్కరినే దేని గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, నన్ను పిచ్చోడు అనుకుంటారు. వీడు ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఎవరైనా ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటుంటే వీడికి మధ్య స్థిమితం లేదేమో, వీడికి ఒక పిచ్చి పట్టిందేమో, వీడు ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, వీడింటి తెక్కలోడు అని చెప్పేసి అనుకుంటారు. మరి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలికలు చొప్పున అంటే ఎవరు మాట్లాడుతాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఉంది. ఇక్కడ దేవుడు అంటే మన పోలికలు చొప్పున మన స్వరూపం ముందు నరులను చేయుదుము అని మాట్లాడుతున్నాడు. దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపున నేను నరులను చేస్తానని చెప్పేసి మాట్లాడలేదు ఆయన. నేనైతే నాకు పుట్టే బిడ్డ నా పోలికలతో పుడతాడేమో, లేదా నా భార్య పోలికలు పుడతాడేమో అని చెప్పేసి నేను అంటాను. నాకు పుట్టే బిడ్డ అంటా నేను. లేదా నా భార్య ఉందనుకోండి, ఇప్పుడు నా భార్య నా పక్కన ఉన్నప్పుడు మన బిడ్డ అని మాట్లాడతాను నేను. మన బిడ్డ ఇప్పుడు భార్యాభర్తల కలయికల వలన ఒక శిశువు అనేది జన్మనీయటం జరుగుతుంది.
కాబట్టి నేను ఒక్కనే నా అంతటి నేనే ఒక మనిషికి జన్మనివ్వటం అంటే అది వేరే విధానం. ఒక వస్తువుని నేను తయారు చేసిన అనుకోండి, నేను తయారు చేసిన చెప్తాను. ఇక్కడ తండ్రి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మన స్వరూపమందు మన పోలికలు చొప్పున నరులను చేయదని మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ ఏమని మాట్లాడుతాడంటే బహువచనం వాడాడు. ఏకవచనం బహువచనం అనే పదాలు అవగాహన చాలామందికి ఉంది. అయితే ఏకవచనం అంటే నేను, నువ్వు అని మాట్లాడతాం. బహువచనం ఏంటంటే మనము, మేము, అందరూ లేదా మీరందరూ అని బైబిల్ గ్రంథంలో వాడటం జరిగింది. సహజంగా బయట కూడా అందరం వాడుతూ ఉంటాము మాట్లాడే విధానాల్లో. కాబట్టి మన పోలికలు చెప్పున మన స్వరూపం ముందు నరులను చేయదు అని చెప్పేసి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే మనకు అది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఒకటో వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇందాక మనం మాట్లాడినట్టు దేవుడు ఏమంటున్నాడంటే మన పోలికలు చెప్పున మన స్వరూపం ముందు నరులను చేయదుము. మన పోలికలు చెప్పున మన స్వరూపం ముందు నరులను చేయదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడినప్పుడు ఎవరున్నారంటే ఇక్కడ మనకి ఈ వచనంలో తెలియజేస్తుంది. ఏంటి ఆ వచనాలు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. యెహోవా దేవుడు ఒక్కడే ఉండి భూమిని నిర్మించి చెట్లని, జంతువుల్ని, ప్రతిదాన్ని సృష్టించి, నరుని సృష్టించి, మొత్తాన్ని సృష్టించి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు అనేది బైబిల్ చెప్పట్లా. దేవుడు తన స్థానంలో నుంచి కదల్చబడ్డాడు. నిత్య నివాసి ఉన్న దేవుడు సమీపింపరాని తేజస్సులో తను మాత్రమే వశిస్తూ పరిశుద్ధుడు 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 అని నిత్య గాన ప్రతిగానాలతో కొనియాడబడుచున్న దేవుడు తన స్థానం నుంచి కదల్చబడ్డాడు. కాబట్టి ఆలోచన ఆయనది, కానీ ఆయన వేరే వాళ్ళ చేత పని చేపిస్తాడు. సపోజ్ చెప్పాలంటే ఎవరికైనా వర్తమానం పంపించాలంటే దేవుని దూతెళ్ళి మాట్లాడుతుంది. దేవుని దూతెళ్ళి మాట్లాడతాడు. దేవుని పక్షాన్ని వెళ్ళి ఎవరితో మాట్లాడాలంటే, ఎవరికైనా ప్రత్యక్షం అవ్వాలంటే దేవుడు ప్రత్యేకంగా వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా కనపడి మాట్లాడు వచ్చి. దేవుడు ఏం చేస్తుంటే తన సమూహంకు తన దగ్గర పనిచేసే దేవదూతలు ఉంటారు. గాబ్రియేల్ కానీ మికాయేలు కానీ ఉంటారు. అట్లాంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడంటే మన పోలికలు చొప్పున మన స్వరూపమును నరులను చేయదము అని మాట్లాడినప్పుడు అక్కడ ఇంకొక అతను ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని ఎలా చెప్తారు? అక్కడ లేదు కదా యేసుక్రీస్తు అని రాసి. మరి మీరు ఎలా యేసుక్రీస్తు అని అంటారు? అక్కడ యెహోవా దేవుడు అని ఉంది కదా, మామూలు అక్కడ దేవుడు అని ఉంది కదా. మరి దేవుడు అంటే యెహోవా దేవుడే కదా, మరి ఆయనే కదా సృష్టించింది, ఆయన ఒక్కడే కదా అని అనొచ్చు. కానీ మన పోలికలు చెప్పిన మన స్వరూపం మన ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఆయన ఒక్కడే మాట్లాడుకుంటే పిచ్చోడు అనుకోవచ్చు. వాస్తవానికి మాట అనకూడదు. నేను మీకు అర్థం అవ్వడం కోసం నేను అలా చెప్తున్నాను. ఒక్కడే మాట్లాడుకుంటే పిచ్చోడా? పిచ్చోడంటే తప్పది. దేవుడు పిచ్చోడు కాదు కదా, మహోన్నతుడు కదా, ఎంతో గొప్ప ఆయన కదా, పరిశుద్ధుడు కదా, సమస్తాన్ని సృష్టించినాయి కదా. కాబట్టి ఏంటంటే వేరే వాళ్ళతో ఆయన డిస్కషన్ చేస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరున్నారంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నారు అనటానికి
మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వీటి వాళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా, లేదు నేను చెప్పింది నిజమా, నువ్వు చెప్పింది నిజమా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏదో ఇతను చెప్తున్నాడు ఒకసారి విందాము నమ్ముదాము అనాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా, నేను చెప్పింది మీరు ఏది నమ్ముతారు ఏంటి అనేది అది మీ ఇష్టం, అది మీ నమ్మకం, అది మీ స్వేచ్ఛ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక గీత గీస్తే ఆ గీత మీదే వెళ్ళాలంటాడు. వెళ్ళకపోతే నీ ఇష్టం, కానీ గీత మీద వెళ్ళేవాడికే నిత్యత్వం అంటాడు దేవుడు. సపోజ్ చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను అంతే. నేను దేవుడు ఒక ఉదాహరణ మాత్రమే ఇది. ఒక గీత గీస్తే ఆ గీత నుంచి వెళ్ళు అని అంటాడు అనుకోండి, వాడు ఆ గీత మీద వెళ్ళాలి. అటుకాలేసి ఇటుకాలేసి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు అటుకాలు ఇటుకాలు లేదు వెళ్ళమని చెప్పలేదు, గీత మీద వెళ్ళమంటే గీత మీద వెళ్ళాలి. కాబట్టి బైబిల్ గ్రంథం లేదంటే దేవుని గురించి, తన గురించి, తన కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఒక అవగాహన రావడానికి మాట్లాడటం జరిగింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆ మాట్లాడే ఆ యొక్క విధానాన్ని మీకు నేను ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మన పోలికలు చెప్పిన మన స్వరూపమును నొరలించేది అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు డిస్కషన్ చేస్తున్న దేవుడితో, అంటే పరిశుద్ధాత్మతో, యేసుక్రీస్తు వారితో. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేది వేరే సంగతి. మళ్ళీ అది పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కానీ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్మతో డిస్కషన్ చేసినప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాడు, ఆయన లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా అంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగల. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగల. కాబట్టి ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నాడు ఈయన యేసుక్రీస్తు అని ఏంటి అని అనుకోవచ్చు మీరు. కాబట్టి కింద 14వ వచనంలో చూస్తే మనము, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. విన్నారు ఏమంటున్నారు? ఆ వాక్యమే. ఏ వాక్యము? జగత్తు పునాది వేయబడకు మునిపే తండ్రి వద్ద వాక్యమనే ఒక పర్సన్ ఉన్నాడు. భూమిపైన క్రీస్తు అని పిలువబడుతున్న ఆయన ఒక పర్సన్ ఉన్నాడు. ఆదియందు వాక్యం మాట్లాడుతున్నాడే, ఈ వాక్యమే మనకు భూమి మీదకి శరీరధారి వచ్చిన యేసుక్రీస్తు అని ఈ గ్రంథం చెప్తుంది మనకి. జగత్తు పునాది వేయబడకు మునిపే యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద ఉన్నాడని, నరులు చేసిన పాపాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మానవాళి పాపక్షమాపణ నిమిత్తము భూమి మీదకి పంపిస్తానని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ముందుగానే తన మనసులో నిశ్చయించుకున్నాడు. నేను వస్తాను, నరులందరూ నేను సృజించిన నరులు పాపం చేస్తారు, నేను వస్తాను, వచ్చి వాళ్ళని మారుస్తాను, వాళ్ళ కోసం నేను సిలువను ఎక్కుతాను, రక్తం చిందిస్తానని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. తండ్రి అయిన దేవుడు తన స్థానం నుంచి కదల్చబడ్డు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. సమీపింపరాని తేజస్సులో తను మాత్రమే వసిస్తూ ఉంటాడు తండ్రి అయిన దేవుడు. సమీపింపరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు మాత్రం వసిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన యెహోవాయే యేసుక్రీస్తు యెహోవాయే అని చెప్పేసి ఒక బోధ అనేది, అంటే బైబిల్ చదువుతారు కానీ వీళ్ళ మనసులో ఉన్నది వీళ్ళు ఒక దగ్గర వింటారు, విని వచ్చి చదువుతారు, అదే నిజమని చెప్పేసి గుడ్డికి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక వ్యక్తి చెప్పింది గుడ్డిగా నమ్మకూడదు. నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ నేను చెప్పింది బైబిల్లో ఉందో లేదో చూసి నమ్మండి మీరు. నేను చెప్పిన విధానాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ విధానాన్ని బట్టి ఈ యొక్క గ్రంథంలో నేను చెప్పిన వచనాలను మీరు చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. నేను ఒకప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు త్రియేకము, ముగ్గురు ఒకటి అని చెప్పేసి వాదిచ్చినోడిని, బల్లగుద్ది చెప్పినోడిని. మీరు నాకు చెప్పేది ఏంటని తర్వాత బైబిల్ చదవగా వాళ్ళు చెప్పిన ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఇది చదివితే అప్పుడు అనిపించింది నాకు, అర్రే వాళ్ళు చెప్పింది నిజమేనే. వాళ్ళు చెప్పింది కాదు,
బైబిల్లో ఉన్నది నిజమేనే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరు ఒకటి కాదని అర్థమైంది. ఎలా అర్థమైంది? దేన్ని బట్టి అర్థమైంది? ఫస్ట్ ఒక పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకము దేన్ని ఉద్దేశించి రాస్తున్నాడో మనకు తెలిస్తే ఆ పుస్తకం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం చెప్పాను మీకు, నేను 1వ అధ్యాయం 1వ వచనంలో కోట్ చేశాను. ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. పుస్తకం యొక్క ఉద్దేశం గుర్తుపెట్టుకోండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రజలు నమ్మాలంటే క్రీస్తు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఉద్దేశం. నెక్స్ట్ ఈ ఉద్దేశము ఇదైతే దీనికి చర్చనీయాంశం ఉంటుంది. ఈ అధ్యాయాలు మొత్తం, యోహాను సువార్త అధ్యాయాలు మొత్తము చర్చించడం జరుగుతుంది. అంటే యేసు దేవుని కుమారుడు అని దృఢంగా బలపరచడానికి ఇక్కడ జరిగిన అంశాలు మొత్తం చర్చించడం జరుగుతుంది. ఏమని చర్చిస్తాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నేను పంపిస్తే వచ్చాను అని మాట్లాడతాడు. వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి ఒక సూచక్రియ చేసేవాడు, ఇదిగో నాయన ఇది నా అంతటి నేను చేయట్లేదు, తండ్రి నాకు దయచేశాడు ఈ శక్తిని అంటాడు. నా అంతటి నేను కాదు, తండ్రి దేవుడు నాకు సర్వాధికారం ఇచ్చాడని మాట్లాడతాడు మళ్ళీ. కాబట్టి అలాంటి అనేకమైన సందర్భాలు ఉన్నవి. నన్ను దేవుడు పంపిస్తాడు, దేవుడు పంపిస్తే నేను వచ్చాను, నా అంతటి నేను రాలేదు, దేవుడు నన్ను పంపిస్తే వచ్చానని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడలేరు. దేవుణ్ణి ఎవరు చూడరు, చూడలేరు. అలాగా ఇక్కడే కిందకు వచ్చి మనం 18వ వచనంలో మాట్లాడితే, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. మరి మోషే చూశాడు కదా అంటారేమో. మోషే చూసింది దేవుణ్ణి కాదు. పొద మండుతున్నప్పుడు పొదలో దేవుని దూతతో మాట్లాడాడు. దేవుని దూతతో మోషే మాట్లాడటం జరిగింది, కానీ దేవునితోటి మోషే మాట్లాడాల. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరిని ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు అని మాట్లాడుతున్నాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు బయలుపరుస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరుస్తున్నారంట. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే అంటే, అద్వితీయం అంటే ద్వితీయం లేనిది. అద్వితీయం అంటే ద్వితీయం లేనిది, అంటే రెండోది లేదు. ఒక్కగానొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఏంటంటే గ్రంథం మనకేం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, సర్వమానవాళి పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన యుద్ధ నుంచి పంపించాడు. ఇది ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ యొక్క నియమం అనేది నిశ్చయించబడింది. నరులందరూ పాపం చేస్తారు, నరులందరూ పాపం చేసి తాము నిత్యత్వం పొందుకునే మార్గాన్ని చెరిపివేసుకుంటే వాళ్ళు మరల నిత్యత్వాన్ని పొందుకోవాలంటే వాళ్ళు నిత్యత్వానికి వెళ్ళే మార్గం కావాలి. ఆ మార్గం ఏంటంటే క్రీస్తు ప్రభు బలి. నేను బలవుతానని చెప్పాల ప్రభువైన తండ్రి అయిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బలవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఎనిమిదవ వచనం చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యందు విస్తరింపజేశాను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకమున్నవే కానీ భూమి మీదనే కానీ
సమస్తమును క్రీస్తును ఏకంగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎవరు నిర్ణయించుకున్నారు? తండ్రి అయిన దేవుడు తనలో తాను క్రీస్తు ద్వారా సమస్తమును సమకూర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఇంకొక వచనం చూద్దాం. 4వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 4వ వచనం, లేదా 3వ వచనం నుంచి అయితే ఇంకా బాగుంటుంది. 3వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చదివే విధానం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు. సపోజ్ ఇక్కడ యేసుక్రీస్తు అనే పదం దగ్గర వేరొక పేరు పెట్టామనుకోండి, మన ప్రభువైన, లేదా నా పేరు అనుకుందాం, మన ప్రభువైన విక్రమ్ యొక్క తండ్రియగు దేవుడు. నా తండ్రి దేవుడు, అలాగా చదవాలన్నమాట. ఈ విధానం, చదివే విధానం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక అని మాట్లాడుతున్నాడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, మన కోసం బలి అయ్యాడు కదా, ఈయనకు తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన స్తుతింపబడునుగాక అని మాట్లాడుతున్నాడు. దీని భావం స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఎవరినందు? ఆయన అంటే యెహోవా దేవుడు. ఆయన అంటే దగ్గర యెహోవా దేవుడు. యెహోవా దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎవరినందు? క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించిన వాళ్ళు ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా అనుగ్రహించాడు? క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. దేవుడు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంట. నేను ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతున్నా. పౌలు గారు చెప్పట్ల యేసుక్రీస్తు వారి ఆశీర్వాదాలు అనుగ్రహించడం అని చెప్పేసి పౌలు గారు చెప్పట్ల. తండ్రియగు దేవుడు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడం మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా. ఎట్లనగా తన ప్రియుని యందు అంటే తన అంటే యెహోవా. తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపాకీర్తికి మహిమ కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అద్భుతం కదా. ఈ పదం మరి ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అద్భుతమైన మాట ఇది. యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగాను చేసుకొనుటకై. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఎవరు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా దేవునికి మనము కుమారులుగా అవ్వాలనే తండ్రి అయిన దేవుడు ఆలోచన చేశాడు. మనం ఇందాక మాట్లాడుకున్నామే మొదట్లో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన పోలికలు చెప్పిన మన స్వరూపము నరులించేదో అని మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి అక్కడ మన పోలికలను మాట్లాడినప్పుడు, మన స్వరూపాన్ని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. జగత్తు పునాది వేయబడకముందు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిస్థితులు నిర్దోషమై ఉండవాలనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సృష్టి అనేది లేక మునుపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, వచనాలు అర్థం చేసుకోవాలి. మనం చెప్పేటప్పుడు వచనాలు అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ చెబుతుంది ఇక్కడ ఉందో లేదో
ఇక్కడ ఉన్నలాగా నేను చెప్తున్నాను లేదు, ఒకసారి ఆలోచించండి మీరు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇదేంటి? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా సర్వమానవులు దేవుని కుమారులుగా స్వీకరించుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మేమైతే యెహోవా దేవుడు పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి యెహోవా దేవుడు యేసుక్రీస్తు అయ్యాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం చెందించిన తర్వాత పునరుద్ధరణైన తర్వాత పరిశుద్ధాత్ముడు అయ్యాడు అని అనుకోవచ్చు. అది కేవలం మన ఊహ మాత్రమే, మనం ఊహించే ఊహ అది నిజం కాదు. నిజమేంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎవరు ఏర్పరచుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. చూడండి 1వ అధ్యాయము 3వ వచనం నుంచి బారుకు అలాగే ఉంటుంది. 6వ వచనంలో చివరిలో చూసినట్టయితే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలో ఏర్పరచుకున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో క్రీస్తుగా వచ్చుంటే మరి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా తన కుమారులుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. మరి బైబిల్లో ఉన్నది నిజమా? మనుషులు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో క్రీస్తుగా వచ్చాడు, పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, చనిపోయిన తర్వాత పునరుత్థానుడే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు అనేది నిజమా? మనకు బైబిల్ ఏం చెప్తుంది, మనమేం చదువుతున్నామో, మనకేం అర్థమవుతుందో మనకి అవగాహన ఉండాలి. ముందుగా చెప్పినట్టు మనము ఇక్కడ ఉన్న ఒక విధానాన్ని చదవాలంటే ఏ ఉద్దేశించి ఈ గ్రంథకర్త ఈ పుస్తకాన్ని రాశాడు అనే విషయాలు మనకు అర్థమవుతే ఈ పుస్తకం మనకు అర్థమవుతుంది. ఒక అక్షరార్థంగా తీసుకొని మనము చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ అక్షరార్థం మాత్రమే అర్థమవుతుంది మనకి. సపోజ్ చెప్పాలంటే ఒక న్యూస్ పేపర్ తీసుకుంటే ఒక న్యూస్ పేపర్ చదువుకుంటూ వెళ్తాం మనం. ఆ న్యూస్ పేపర్ ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉండదు, ఒక ప్యారలైన్ వేస్తాడు, అక్కడ ఉన్న విషయాన్ని రాస్తాడు, దాన్ని చదువుతాం, మామూలుగా అర్థమైపోయింది మ్యాటర్ అనేది. కానీ బైబిల్ విషయం అనేది అలా కాదు. సుమారుగా 44 మంది ప్రవక్తలు, 1400 సంవత్సరాలు ఏకకాలంలో కాకుండా ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా రాసిన గ్రంథమే బైబిల్ గ్రంథం. వాళ్ళంతటా వాళ్ళు రాయలేదు, తండ్రి అయిన దేవుని ప్రేరేపణ వలన, అంటే తండ్రి అయిన దేవుడు వారి చేత రాయించాడు. సపోజ్ చెప్పాలంటే మోషే 5 కాండాలు రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలు కూడా మోషే రాశాడు. మోషే రాసినప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. మోషే రాసేటప్పటికి సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులన్నీ కూడా మోషే రాశాడంటే మోషేకి ఎలా తెలుసు ఆ విషయాలన్నీ? మోషే వెళ్ళి చూసింది కాదు, మోషే చూడలేదు. కాబట్టి ఏంటంటే దేవుడు వారిని ప్రేరేపించి ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి, మనకు తెలియపరచడానికి తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఆ యొక్క విషయాల్ని రాయించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క లేఖనాలు మనకు అర్థమవ్వాలంటే, ఇక్కడ ఒక చదివిన విధానం మనకు అర్థమవ్వాలంటే ఫస్ట్ యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒకటి కాదు. ఒకటి అంటే ఆయన నేను ఏకమైన లాగానే మీరు ఏకమై ఉన్నారు కదా అని అనొచ్చు. అది కూడా చూద్దాం. ఆయన నేను ఏకమైన లాగానే మీరు కూడా ఏకమై ఉన్నారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అది మాట్లాడే విధానం వేరు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే